నమస్తే, నేను ప్రశాంత్. తెలంగాణ తెలుగుదేశం పార్టీని హరీష్ రావు గారు చేపట్టబోతున్నారా? ఇది ఎంతవరకు నిజం అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణ తెలుగుదేశం పార్టీని హరీష్ రావు గారు చేపట్టబోతున్నారని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా వినిపిస్తూ ఉంది. అసలు ఇది ఎంతవరకు నిజం? ఈ విషయం నన్ను చాలామంది అడిగారు బయట కూడా. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది ఈ న్యూస్. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా హరీష్ రావు గారు రాబోతున్నారు. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో అలయన్స్ ఉంటుంది, సీఎం కూడా ఆయనే అనేటువంటి ఒక ప్రచారం బాగా విస్తృతంగా జరుగుతుంది. చాలామంది నాకు కూడా ఫోన్ చేశారు, నా కొలీగ్స్ జర్నలిస్టులు. ఇలా జరుగుతుంది, నీకు బాగా సోర్స్ ఉంటుంది కదా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ ఇతర రాజకీయ సోర్స్ ఉంటుంది కదా, ఇది నిజమేనా, అసలు నమ్మశక్యమా అని చెప్పి అడిగారు నన్ను. నేను చెప్పాను, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేను, ఇది సాధ్యం కాదు రాజకీయాల్లో, ఇలా ఉండబోతుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయటం కానీ ఎలా అయినా ఉండొచ్చు. అది రాజకీయాల్లో మనం దేన్ని కాదనలేము, ఏదైనా జరగచ్చు, ఏదైనా సాధ్యమే, ఏదైనా పాసిబులే రాజకీయాల్లో. కాబట్టి అది జరిగినా ఆశ్చర్యపోవసరం లేదు అని చెప్పేసి అన్నా. అదేందన్నా అట్టంటూ అసలు హరీష్ రావు గారు ఎందుకు వెళ్తాడు తెలుగుదేశం పార్టీకి అన్నారు. మరి నేను అన్నాను, తెలుగుదేశం పార్టీకి ఆయన ఏనాడు సానుభూతి పరునిగా మాట్లాడలేదు. మరి ఇప్పుడు ప్రతి వేదిక మీద చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు పాజిటివ్గా మాట్లాడుతున్నారు? రీసెంట్గా అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద తెలుగుదేశం పార్టీ గురించి లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు పాజిటివ్గా మాట్లాడుతున్నారు? ఇప్పటికిప్పుడు ఎందుకు ప్రేమ పెరిగింది ఆయన మీద, తెలుగుదేశం పార్టీ మీద లేదా చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ప్రేమ పెరిగింది? ఒకవేళ ఆలోచన లేకపోతే మరి ఆయన మాట్లాడకూడదు కదా. అసలు ఆయన అందరికంటే చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఉద్యమ సమయంలో హరీష్ రావు గారు. ఏం పాపం చేశారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి? అంటే హైటెక్ సిటీకి తీసుకురావటం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమాజాన్ని మొత్తానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ హైదరాబాద్కి మలిపించడం, వాళ్ళ సంపాదన అంతా ఇక్కడికి మలిపించడం, వాళ్ళ శ్రమ వాళ్ళ మేధోశక్తి హైదరాబాద్లో పొయ్యడం, ఇవన్నీ ఆయన చేసిన పాపమా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ రెండోసారి 99లో అయ్యారు. 99లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే కరువు, అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కరువు వచ్చింది. చేసుకోవడానికి పనులు లేనప్పుడు రాజధాని హైదరాబాద్ కాబట్టి అందరూ రాజధానికి వచ్చారు. రాజధానికి వచ్చి ఇక్కడ పని చేసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకు? ఇక్కడ ఐటీని డెవలప్ చేశారు. ఐటీ రిలేటెడ్ వర్క్స్ ఇండైరెక్ట్గా చాలా ఉంటాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ సంపద మొత్తం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు రెవెన్యూ తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రెవెన్యూ 45%, ఆంధ్ర రెవెన్యూ 55%. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 99లో ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ 2024లో దిగిపోయే నాటికి రివర్సల్ అయ్యింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తగ్గిపోయింది రెవెన్యూ? మామూలుగా అయితే తగ్గిపోదు కదా. అవును. అంటే కాన్సన్ట్రేషన్ హైదరాబాద్లో చేశారు. ఎందుకు చేశారంటే రాజధాని కాబట్టి, ఉమ్మడి రాజధాని కాబట్టి చేశారు. రాజధానిలో అందరూ వచ్చి ఇక్కడ పెట్టారు. దాని కారణంగానే ఇవాళ ఎకరం వచ్చేసి 30 కోట్ల నుంచి 100 కోట్ల దాకా పలుకుతుంది. ఇది అందరూ చెప్తున్నారు కదా. పైగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో పోటీ పడి చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విమర్శించవచ్చు కానీ అభివృద్ధి విషయంలో, విజన్ విషయంలో ఆయన తప్పుపడడానికి లేదని చెప్తున్నారు. ఇదే లీడర్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసినటువంటి 2020ని విమర్శించారు. అదొక 420 అన్నారు, అదొక 420 విజన్ అన్నారు. మరి అదే విజను ఇప్పుడు ఫలితాలను ఇస్తే అందరూ అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు ఫలితాలు ఇచ్చింది కదా. ఇవాళ హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో ఉంది అని అంటే దానికి కారణం ఎవరు? హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున విజన్ తయారు చేశారు, ఆ విజన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం, మేము కూడా కంటిన్యూ చేసాం అని చెప్తున్నారు కదా ఇప్పుడు. మరి ఆ ఫలాలే కదా ఇవి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం ద్రోహం చేశారు? అంటే మంచి చేయటం ద్రోహమా? కల్లగొండ ఫ్యామిలీకి రాజకీయపరమైనటువంటి అవకాశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కూడా ఆ పార్టీలో ఉండేట్లు ఏం చెప్తారు? మంత్రి పదవి ఇచ్చుంటే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి అసలు టీఆర్ఎస్ పార్టీయే పెట్టరని చెప్పి అందరూ చెప్తుంటారు కదా. ఆ పార్టీలో వాళ్ళే, బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే చెప్తుంటారు కదా. రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాలను దగ్గర నుంచి పరిశీలించేటువంటి వాళ్ళు ఎవరైనా ఆ మాట చెప్తారు.
చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించి ఆంధ్ర గుప్పిడాంధ్ర అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని రక్తి కట్టించేందుకు మీరు చేసిన పని కదా అది ఆ రోజున. మరి లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పాపం? ఆయన లెటర్ ఇచ్చారు కదా, తెలంగాణ వ్యతిరేకం కాదని చెప్పి లెటర్ ఇచ్చారు కదా, 2 సార్లు ఇచ్చారు, ఒకసారి కాదు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ద్రోహి అయితే, చంద్రబాబు నాయుడు గారే తెలంగాణకు శత్రువు అయితే 2009లో టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంది కదా, మహాకూటమి ఏర్పాటు చేసింది కదా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా తెలంగాణ ద్రోహి అయితే మీరు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు ఆ రోజు? అంటే ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజాన్ని పక్కదావ పట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా, ఒక శత్రువుగా చూపిస్తూ సెంటిమెంట్ని రేకెత్తించి ఇప్పటి వరకు రాజకీయంగా లబ్ధి పొందింది బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల ఫ్యామిలీ. ఇప్పుడు తెలంగాణ సమాజం తెలుసుకుంది. నేను ఈ మధ్యకాలంలో ఇక్కడ బోరబండ దగ్గర ఒక బట్టల షాప్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ బట్టల షాప్ నిర్వహిస్తున్నటువంటి అతను జనరల్గా మాడుతూ మిమ్మల్ని సార్ టీవీలో చూస్తుంటాను అని చెప్పి అని అంటే అది చేస్తుంటాను అన్నాను. సార్ చంద్రబాబు నాయుడు గారి పుణ్యం మేము ఇవాళ మా ఇల్లు భూముల రేటు పెరిగింది, మా హౌస్ రెంట్లు వస్తున్నాయి, మేమేదో వ్యాపారం ఇంట్లో చేసుకున్నా కానీ నడిచిపోతుంది సార్ అని చెప్పి ఆయన స్వయంగా నాకు చెప్పారు. ఆయన ఒక బట్టల షాప్ బీసీ అతను. నేను అడిగాను ఏంటి అని, సామాజిక వర్గం బీసీ చేనేతలు అని చెప్పాడు. అంటే వాస్తవంగా ఫలితాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇది. ఇప్పటి వరకు ఏం చేశారు వీళ్ళు? ఆయన ఒక బూచిగా, ఒక శత్రువుగా తెలంగాణకు చూపించి రాజకీయంగా లబ్ధి పొందారు. మళ్ళీ బూచిగా చూపించి 23లో గెలవాలనుకున్నారు, కానీ తెలంగాణ సమాజం తిరస్కరించింది, తెలుసుకుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే, చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు అనేటువంటి యాంగిల్లోకి వెళ్ళారు. 1. 2, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మాత్రం 33 సీట్లు వచ్చినాయి అని అంటే సిటీలో ఉండేటువంటి వాళ్ళు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి సెటిలర్స్ కోఆపరేట్ చేశారు వాళ్ళకి. ఆంధ్ర బేస్డ్ సెటిలర్స్, నార్త్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బీజేపీ వైపు వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే రూరల్ ఏమో బీఆర్ఎస్ పార్టీకి బలం లేదు, కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీ, ఈ రెండే నడుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోనేమో బీజేపీ, దక్షిణ తెలంగాణలోనేమో కాంగ్రెస్ పార్టీ. ఎంతో కొంత బలంగా ఉందంటే ఆంధ్ర వాళ్ళు నివసించేటువంటి గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాల్లో ఉంది 30-40 చోట్ల. అందుకే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఈసారి కూడా రావు, వచ్చే అవకాశం లేదని చెప్పి సర్వేలు రీసెంట్గా వాళ్ళకి చెప్పాయని చెప్పి కూడా ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఆచితూచి మాట్లాడుతున్నారు ఇప్పుడు. లేదంటే ఇదే కేటీఆర్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరాధార ఆరోపణలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తే భలే సినిమా చూపించావు బ్రో అంటూ ట్వీట్ చేశాడు ఆయన కేటీఆర్ గారు. మరి ఇప్పుడు మాట్లాడాలి కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే, ఏ విధంగా అయినా మాట్లాడతారు రాజకీయ నాయకులు, ఎలా అయినా వాళ్ళకి అన్వయించుకుంటారు అనుకూలంగా. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు గారు టోన్ మారింది, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అద్భుతంగా కనిపిస్తున్నారు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తున్నారు. దాటిని బేస్ చేసుకొని ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం మొదలైంది. దానికి కొట్టిపారేలేనటువంటి కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. ఆయనకు అవమానం జరిగింది రజతోత్సవాల సందర్భంగా. మరి ఆయన బీజేపీలోకి వెళ్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. బీజేపీలోకి వెళ్ళినందువల్ల ఉపయోగం ఏంటి? అదే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారనుకో, తెలుగుదేశం పార్టీ బాధ్యతలు స్వీకరించాడు అనుకో, రేపు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్తాయి. ఇక్కడ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేటప్పటికీ హరీష్ రావు గారి కూటమి తరఫు నుంచి హరీష్ రావు గారి పేరు వస్తుంది కదా. అదే బీజేపీకి వెళ్తే బీజేపీ నుంచి ఆయన ఈటల రాజేంద్ర గారిని కాదని ఇస్తారా, బండి సంజయ్ గారిని కాదని ఇస్తారా, లేదంటే కిషన్ రెడ్డి గారిని కాదని ఇస్తారా, లేదంటే డీకే అరుణ్ గారిని కాదని ఇస్తారా? ఛాన్స్ లేదు కదా. సో కాబట్టి ఆయన టార్గెట్ ఏంటి? మంత్రి పదవులు అనుభవించారు, అన్నీ అనుభవించారు, ఇంకా కావాల్సింది ముఖ్యమంత్రి, అంతే కదా. సో తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలని అంటే ఆప్షన్ ఏంటి? ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలి. ఏ పార్టీ కావాలి? బీసీలకు అనుగుణంగా ఉండేటి, బీసీలకు సంబంధించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎవరైనా చెప్తారు. కాబట్టి దానికి లీడ్ చేస్తే రాబోయే రోజుల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి ఆలోచన ఆయనకు సంబంధించిన అభిమానులు చేసి ఉండొచ్చు. అక్కడి నుంచే ఇలాంటి సోషల్ మీడియా న్యూస్ వచ్చి ఉండొచ్చు. లేదు, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ
తెలంగాణ విభాగానికి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పచెప్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నటువంటి క్రమంలో రకరకాల పేర్లు వినిపించినాయి. మల్లారెడ్డి పేరు వినిపించింది, తీగల కృష్ణారెడ్డి పేరు వినిపించింది, అరవింద్ కుమార్ గౌడ్ ఆల్రెడీ తెలుగుదేశం ఉన్నారు, ఆయన పేరు వినిపించింది. ఇలా రకరకాల చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి తీర్మాన మనాల పేర్లు కూడా వినిపించింది ఒక మూమెంట్లో. మరి ఇప్పుడు హరీష్ గారిది వినిపిస్తుంది అని అంటే మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు ఏదైనా జరగచ్చు. హరీష్ రావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన తీసుకున్నా కానీ ఆశ్చర్యపోవసలే. తెలుగుదేశం పార్టీయే అడగచ్చు ఆయన్ని. ఆయన అడగకపోయినా తెలుగుదేశం పార్టీయే అక్కడ ఇంట్రెస్ట్గా ఉన్నావు కదా వచ్చేసి బాధ్యతలు స్వీకరించని చెప్పినా చెప్పచ్చు. దానికి అంగీకరిస్తే ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవుతాడు. సో మ్యూచువల్. ఇప్పుడు ఆయన నాకు బెనిఫిట్ ఏందని ఆయన అనుకుంటాడు, తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది, మంచి నాయకత్వం వస్తే మంచి నాయకుడు వస్తే పార్టీ మళ్ళీ పునర్వైభవం వస్తుందని చెప్పి పార్టీ అనుకుంటుంది. సో ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒకవేళ కనుక వర్కౌట్ అయితే హరీష్ రావు గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడైనా ఆశ్చర్యపోవసరం లేదు. బహుశా ఆ కోణం నుంచి ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ కలగొండ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలుసు. ఆ పార్టీలో భవిష్యత్తు అనేది బీఆర్ఎస్ పార్టీ రకరకాలుగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బెస్ట్ వన్ ఏంటి అనేది ఆప్షను ఎంచుకుంటారు కదా ఎవరైనా, ఏ లీడర్ అయినా. ప్లస్ తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకి ఇప్పుడు కొంచెం బీసీల పార్టీ అనేది మొదటి నుంచి ఉంది కాబట్టి ఆ బ్రాండ్తో వెళ్ళిపోవచ్చు ఎలక్షన్కి. సో కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే. హరీష్ రావు గారు తెలుగుదేశం పార్టీకి రాడు అని చెప్పి చెప్పలేము. సో ఇప్పుడు రాకపోయినా కానీ పరిస్థితులు భవిష్యత్తులో మారితే చెప్పలేము. ఇది సాధ్యం కాదని చెప్పి రాజకీయాల్లో చెప్పలేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.